ఆల్మోస్ట్ 40 డేస్ గా జరుగుతున్న ఈ అమెరికా, ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న ఈ యుద్ధానికి ఫుల్ స్టాప్ పడే టైం వచ్చేసిందని అనిపిస్తుంది. ఎందుకంటే మన ట్రంప్ మావ అలాగే ఇరాన్ కూడా ఈ సీజ్ ఫైర్ ను యాక్సెప్ట్ చేస్తున్నట్టుగా చెప్తున్నాయి. ఇందులో కూడా మరి అది కూడా ఈ యుద్ధం అయితే పర్మనెంట్ గా ఏం ఆగదు, జస్ట్ 2 వీక్స్ మాత్రమే సీజ్ ఫైర్ ని కొనసాగిస్తున్నామని రెండు దేశాల వైపుల నుంచి కూడా అగ్రీ చేసుకున్నారు. ఇందులో రెండు దేశాలు కూడా మరో వేలో కూడా వార్నింగ్ ఇచ్చుకుంటున్నాయి. అమెరికా దేశం ఏమైనా ఇరాన్ మీద అటాక్ చేస్తే మేము కూడా కన్ఫర్మ్ గా రిటాలియేట్ చేస్తామని వాళ్ళు కూడా వీళ్ళకు వార్నింగ్ ఇస్తున్నారు, వీళ్ళు కూడా వాళ్ళకు వార్నింగ్ ఇస్తున్నారు. అంటే దీని అర్థం సీజ్ ఫైర్ కూడా కంప్లీట్ గా అవుతుందో లేదో కూడా ఎవరికి తెలియదు. అసలు ఈ విషయంలో, ఈ సీజ్ ఫైర్ విషయంలో ప్రపంచమే నవ్వే విధంగా కామెడీగా పాకిస్తాన్ ఇందులో మీడియేట్ చేసిందని చాలా బ్రాడ్ గా వార్తలు వినిపిస్తున్నాయి. నాకైతే ఇది డౌటే. మేబీ ఆఫ్టర్ వార్ తర్వాత మనందరికీ తెలిసిందే పాకిస్తాన్ ఏ సిచ్యువేషన్ లో ఉంది అనేది. స్కూళ్ళు మూసేసుకున్నారు, ఆఫీసులు మూసేసుకున్నారు, అసలు వర్క్ చేయడానికి కూడా ఫ్యూయల్స్ లేకుండా వర్క్ ఆ విధంగా కొనసాగుతున్న కంట్రీ మీడియేట్ చేసిందంటే అసలు ఎవ్వరూ నమ్మరు. నాకు తెలిసి షెహబాజ్ షరీఫ్ అలాగే ఆసిఫ్ మునీర్లు కన్ఫర్మ్ గా ట్రంప్ మావ కాళ్ళు పట్టుకునే ఉంటారు. దయచేసి యుద్ధాన్ని ఆపండి డాడీ. ఆల్రెడీ ఆసిఫ్ మునీరే ట్రంప్ మామను డాడీ అన్నాడు. ఇక మనం అనటంలో తప్పేం లేదు. కానీ ఆల్మోస్ట్ రిపోర్ట్స్ ప్రకారం కూడా చూస్తే ఇప్పుడు పాకిస్తాన్ ఉన్న కంట్రీ సిచ్యువేషన్ వల్లే కన్ఫర్మ్ గా వీళ్ళు వెళ్ళి ట్రంప్ మావ కాళ్ళు పట్టుకొని ఈ యుద్ధాన్ని ఆపమని రిక్వెస్ట్ చేసుకుని ఉంటారు. దీనికి ట్రంప్ మావ కూడా ఎక్స్ లో పోస్ట్ చేశారు, ఈ యుద్ధాన్ని 2 వీక్స్ సీజ్ ఫైర్ గా స్టాప్ చేస్తున్నాము అని. మేబీ పాకిస్తాన్ దేశం మీద ఈయనకున్న ఇంటెన్షన్ ఏమో డీప్ గా చూడాలి. ఇక ఇరాన్ కూడా ఈ దాదాపు 40 రోజుల యుద్ధాన్ని తట్టుకోలేక ఈ సీజ్ ఫైర్ కు యాక్సెప్ట్ చేసింది. లేకపోతే అసలు యాక్సెప్ట్ చేసేవారు కాదు. ఇరాన్ ఆల్మోస్ట్ స్ట్రాటజిక్ గానే ప్లాన్ చేస్తుంది. అలాంటిది ఈ ట్రంప్ మావ అడగగానే 2 వీక్స్ సీజ్ ఫైర్ ను ఎందుకు యాక్సెప్ట్ చేసిందో కొద్దిగా చూడాలి. ఇరాన్ ఈ సీజ్ ఫైర్ ని యాక్సెప్ట్ చేసినా కూడా ఇందులో ట్రంప్ మావకు ఒక 10 రూల్లను పెట్టింది. అవి ఏంటంటే, మళ్ళీ అమెరికా ఇరాన్ పై దాడి చేయకూడదు అని ఒకటి, అలాగే ఇజ్రాయెల్ లెబనాన్ పై చేస్తున్న యుద్ధాన్ని కంప్లీట్ గా ఆపేయాలని అడుగుతున్నారు. అమెరికా ఇరాన్ పై వేసిన శాంక్షన్స్ ను అన్ని ఎత్తివేయాలని అడుగుతున్నారు. అలాగే ఇందులో మళ్ళీ వార్నింగ్ గా ఇరాన్ అయితే మళ్ళీ వార్నిస్తుంది, ఇది కంప్లీట్ గా స్టాప్ చేసే యుద్ధం అయితే కాదు, మేము కన్ఫర్మ్ గా మళ్ళీ వస్తామని కూడా చెప్తుంది. ఇక ఇరాన్ అయితే మిడిల్ ఈస్ట్ లో ఉన్న తన ఇస్లామిక్ మిత్ర దేశాలపై జరుగుతున్న ఈ అటాక్స్ ను ఆపాలని కోరుకుంటుంది. అలాగే వీటన్నిటికీ ఈక్వల్ గా మేము స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ని ఓపెన్ చేస్తాము, అయితే ప్రతి ఒక్క షిప్ కు 2 మిలియన్ పే చేయాల్సి వస్తుంది. ఇన్ని రోజులు ధ్వంసమైన ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ను మేము మళ్ళీ రిపేర్ చేసుకోవాలి కదా, దానికోసమే మేము 2 బిలియన్ ని వసూలు చేయబోతున్నామని కూడా చెప్పారు. అలాగే ఈ డబ్బును ఒమాన్ కంట్రీతో కూడా పంచుకుంటున్నాము అని ఇరాన్ చెప్పింది. ప్రీవియస్ గా అయితే ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ లో ఒక షిప్ ఎంటర్ అవ్వడానికి నార్మల్ గా అయితే ఆ షిప్ వాల్యూలో 0.05% కానీ 0.1% కానీ వసూలు చేసేవారు. కానీ అది ఇప్పుడు ఏకంగా 2 మిలియన్ చేరిపోయింది. అంటే ఈ ప్రభావం అన్ని దేశాలపై, పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు, గ్యాస్ కావచ్చు, ఇక క్రూడ్ ఆయిల్ తో ఎన్ని వస్తువులు తయారైతే మీకే తెలిసిందే. వాటి అన్ని వస్తువుల పైన ప్రభావం పడే అవకాశం ఉంది. ఈ 2 వీక్స్ సీజ్ ఫైర్ అయిన తర్వాత మళ్ళీ ఏమైనా అటాక్స్ చేసుకుంటే ఇక ప్రపంచ దేశాల పైన చాలా ప్రభావమే పడుతుంది. ఇక ఈ సీజ్ ఫైర్ పైన మన ట్రంప్ మావ విషయం తెలిసిందే కదా, ఈ సీజ్ ఫైర్ మంచి ఒప్పందం అంటున్నారు, కానీ బ్యాక్గ్రౌండ్ లో పాకిస్తాన్ దేశాన్ని చూసే చేశారని అనుకుంటున్నాము. ఇక అమెరికా ఈ సీజ్ ఫైర్ ను టెంపరీగా మాత్రమే, ఒకవేళ మళ్ళీ ఏమైనా గల్ఫ్ కంట్రీస్ లో ఉన్న అమెరికా బేస్ పైన మళ్ళీ ఒకటి పడిందా, మళ్ళీ మేము ఫైర్ స్టార్ట్ చేస్తామని అంటున్నారు. సీజ్ ఫైర్ స్టార్ట్ చేసినా కూడా ఇప్పటికీ అక్కడక్కడ కొన్ని అటాక్స్ జరుగుతూనే ఉన్నాయి. అది ఇరాన్ లో కావచ్చు, గల్ఫ్ కంట్రీస్ లో కావచ్చు, ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. ఇక మెయిన్ గా అమెరికా యుద్ధం స్టార్ట్ చేసిందే ఈ ఇరాన్ చేస్తున్న న్యూక్లియర్ ప్రోగ్రామ్ గురించి మళ్ళీ దాన్ని తెచ్చింది. మీరు కంప్లీట్ గా న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఆపేయాలి, అలాగే మిడిల్ ఈస్ట్ లో ఉన్న మీ ఇరాన్ ఆధిపత్యాన్ని తగ్గించేయాలి అని కూడా అమెరికా వార్న్ చేసింది. అలాగే ఇంకా అమెరికా ఇండైరెక్ట్ గా ఇరాన్ కు మీరు ఏమైనా మళ్ళీ అటాక్ చేయడానికి ట్రై చేస్తే కంప్లీట్ స్ట్రాంగ్ గా మీకు రెస్పాన్స్ ఇస్తామని కూడా అమెరికా వార్నింగ్ చేస్తుంది. చూడాలి మరి 2 వీక్స్ సీజ్ ఫైర్ అయినా కంటిన్యూగా జరుగుతుందో లేదో చూడాలి. ఈ సీజ్ ఫైర్ గురించి అమెరికా చెప్తుంది ఇరాన్ తో మేము సీరియస్ గా మాట్లాడాలని. చూడాలి మరి ఈ రోజు చర్చల్లో ఏం జరగబోతుందో చూద్దాం. ఇక ఈ సీజ్ ఫైర్ మీడియేటర్ గా పేరు వినిపిస్తున్న పాకిస్తాన్ అయితే ఆల్మోస్ట్ అఫీషియల్ గా మీడియేట్ చేసిందని ఎక్కడా అయితే కనిపించట్లేదు. మేబీ లోపలేమైనా ఆసిఫ్ మునీర్ అలాగే షెహబాజ్ షరీఫ్ వాళ్ళ డాడీని అడుపు తిని ఉండొచ్చు అని డౌట్ గా ఉంది. సో చూశారు కదా, 40 రోజుల నుంచి జరుగుతున్న యుద్ధం సీజ్ ఫైర్ తో స్టార్ట్ అయ్యి యుద్ధమే స్టాప్ అవుతుందా, లేకపోతే 2 వారాల తర్వాత మళ్ళీ వీళ్ళు స్టార్ట్ చేస్తారా అనేది మనందరం వేచి చూడాలి. మీరేమనుకుంటున్నారు, ఈ యుద్ధం స్టాప్ అవుతుందా లేకపోతే మళ్ళీ కంటిన్యూ అవుతుందా?
అనే మీ ఒపీనియన్ ని కామెంట్ లో రాయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.